హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను సెకండ్ బ్లాగ్ చేస్తున్నాను. ఇవాళ చాలా అంటే చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఇవాళ నా బర్త్డే కూడా. అండ్ అదని కాదు, ఇవాళ నేను చేయబోయే అడ్వెంచర్ అనేది నాకు చాలా స్పెషల్ అండ్ చాలా మెమరబుల్. ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను దీనికోసం. అండ్ ఆఫ్టర్ లాంగ్ మెనీ ఇయర్స్ అండ్ ఇవాళ కుదిరింది. ఇవాళ చేయబోయేది ఏంటంటే స్కై డైవింగ్ అండి. స్కై డైవింగ్ అనేది మనం ఒక ప్లేన్లో మనల్ని తీసుకెళ్ళి ఒక సర్టెన్ హైట్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం జంప్ చేస్తాము. ఒక 1 minute ఫ్రీ ఫాల్ ఉంటుంది. ఫ్రీ ఫాల్ తర్వాత మెల్లగా ఒక్కొక్క ప్యారాచూట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ థ్రిల్లింగ్ రైడ్. చాలా ఎగ్జైటింగ్, చాలా నర్వస్, భయం వేస్తుంది, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ అందులోనూ బర్త్డే కాబట్టి చాలా ఐ ఫీల్ సో స్పెషల్ టుడే. అండ్ ఇది ఖచ్చితంగా వ్లాగ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇవాళ కుదిరింది. అండ్ ఇప్పుడే నేను స్టార్ట్ అవుతున్నాను. ఇది మా అపార్ట్మెంట్, మా కమ్యూనిటీలో ఇది మా అపార్ట్మెంట్. అండ్ ఇదంతా మా కమ్యూనిటీ. ఇండియాలో ఉన్నట్టు సేమ్ ఇక్కడ కమ్యూనిటీస్ ఉంటాయి. కమ్యూనిటీస్లో మన అన్ని కమ్యూనిటీస్ లైక్ జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఆర్గనైజ్డ్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ట్రావెలింగ్కి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము షేర్లో రెంటల్ కార్ తీసుకున్నాము. సో ఇది మేము తీసుకున్న కార్ నిసాన్ అల్టిమా 2021 మోడల్. సో ఇక్కడ నుంచి 1 hour డ్రైవ్ ఉంటుంది అక్కడికి. సో నేను డ్రైవ్ అంతా టైం ల్యాప్స్ పెడతాను. అంటే 1 hour నేను కవర్ చేయలేను వీడియోలో. సో 1 hour డ్రైవ్ అనేది నేను టైం ల్యాప్స్ పెడతాను. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము కమ్యూనిటీ నుంచి. ఇది మా కమ్యూనిటీ, మీరు చూసేది కమ్యూనిటీ. బయటకు వెళ్తున్నాము. మా కమ్యూనిటీ మెయిల్ బాక్స్. సో ఎవరికైనా లెటర్స్ కానీ ఏమైనా వచ్చినా ఇక్కడ ఈ మెయిల్ బాక్స్కి వచ్చేస్తాయి. ఇది మా కమ్యూనిటీ ఎంట్రన్స్. ఇది 2 entrances ఉన్నాయి. ఒకటి ఆన్ ద లెఫ్ట్ అండ్ ఒకటి రైట్. సో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యాప్స్ ఫాలో అవుతూ ఉంటాము. సో మనకి రూట్స్ అంత ఐడియా లేవు కాబట్టి మేము ఖచ్చితంగా మ్యాప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి 1 hour 15 minutes డ్రైవ్ అనేది ఉంటుంది. డ్రైవ్ అండ్ అది 47 miles. సో ఎస్టిమేటెడ్ అరైవల్ 1:30 చూపిస్తుంది. మాకు 1:30 మేము చెక్ ఇన్ టైం పెట్టుకున్నాము. సో ప్రాబ్లీ ముందే రీచ్ అవ్వాలని అనుకుంటున్నాము. సేమ్ ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అండి, మనకి లెఫ్ట్లో వెళ్తాము, ఇక్కడ మనకి క్వైట్ ఆపోజిట్ రైట్లో వెళ్తాము. అది లైక్ అదే మెయిన్ డిఫరెన్స్ మనకి ఇండియాకి ఇక్కడికి. సో నేను డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు నాలెడ్జ్ టెస్ట్కి అసలు చాలా చాలా ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫెయిల్ అయ్యాను. లైక్ ఇచ్చేద్దాము, లైక్ మనకి ఇండియాలో లైసెన్స్ ఉంది, సో ఇక్కడ వచ్చిద్దనే హోప్తో వెళ్ళాను, కానీ ఫెయిల్ అయ్యాను. సెకండ్ టైం మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి చదివి అన్నీ అప్పుడు వెళ్ళి అప్పుడు సక్సెస్ఫుల్గా క్లియర్ చేసి వచ్చాము. అండ్ డ్రైవింగ్ రోడ్ టెస్ట్ అనేది ఒక 1 week తర్వాత మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రోజు పెట్టుకొని రోడ్ టెస్ట్కి వెళ్ళేసేసి అందరం క్లియర్ చేసాము.
ఇక్కడ మనకి క్లియర్గా మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎన్ని మైల్స్ పర్ అవర్ వెళ్ళాలి కూడా మనకి మ్యాప్స్లో చూపిస్తుంది. సో మనం అటు ఇటుగా ఒక 5 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ స్పీడ్ అయినా కానీ మనకి కాప్స్ ఒకవేళ చూస్తే ఇక్కడ టికెట్ అంటారు, ఇక్కడ టికెట్ వేస్తారనమాట. ఆ టికెట్ అనేది ఎంతనో ఉండొచ్చు, మనం చెప్పలేము. సో కాషియస్గా కేర్ఫుల్గా నడపాల్సి ఉంటుంది ఎవరైనా కానీ. రూల్స్ ఆర్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? సో చాలా జాగ్రత్తగా నడపాలి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఇండియాలో అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో చాలా తక్కువ నడిపాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఎక్కువసేపు యూటిలైజ్ చేసుకుంటున్నాను డ్రైవింగ్. సో బాగా ప్రాక్టీస్ అయితే ఇంకా ఫర్దర్ హెల్ప్ అవుతుందని. సో ఎవ్రీడే నేనే కాలేజ్కి వెళ్ళి రావటం, లైక్ సిటీ డౌన్ టౌన్ వెళ్ళి రావాలన్నా ఒక్కడనే వెళ్ళి రావటం, అలా మెల్లగా నా ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. సో చాలా ఈజీ అవుతుంది. ఇది మా యూనివర్సిటీ, నేను చదువుకునే యూనివర్సిటీ కెనడా స్టేట్ యూనివర్సిటీ. లెఫ్ట్లో ఉన్నది. లెఫ్ట్ అంతా లైక్ ఈ రోడ్ అంతా మా యూనివర్సిటీ కవర్ అయి ఉంటుంది. ఇది మా యూనివర్సిటీ ఎంట్రన్స్ సైడ్, ఈ రోడ్లో యూనివర్సిటీ ఎంట్రన్స్. డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి మొత్తం అన్నీ క్లియర్గా చూపించలేకపోతున్నాను. సో పక్కన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడే వచ్చేసాను స్కై డైవ్ స్పేస్లాండ్ అట్లాంటాకి. ఇవాళ నేను నా ఫ్రెండ్ వరుణ్ నేను ఇతను జంప్ చేయబోతున్నాము. వరుణ్, ఎలా అనిపిస్తుంది స్కై డైవింగ్ ఫస్ట్ టైం? చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. రాత్రి నుంచి పడుకోలేదు సరిగ్గా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. సో మాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా చాలా భయం కూడా వేస్తుంది, ఫస్ట్ టైం కదా. సో ఎలా అనిపిస్తుందని ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఇప్పుడే చెక్ ఇన్ చేసాము అండ్ మాకు మెడికల్ స్టేట్మెంట్ కావాలన్నారు. సో ఇది ఎందుకంటే సపోజ్ మనకి మన ఏదైనా ఇంటర్నల్ డిసీజెస్ వల్ల ఏమైనా కానీ వాళ్ళు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అన్నట్టుగా మనం ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో అండ్ వీడియో కూడా కావాలంటే మనం ఇది చిన్న డాక్యుమెంట్ ఫిల్ చేయాలి. వాళ్ళే వీడియో మనకి ప్రొఫెషనల్గా ఇచ్చేసిస్తారు. సో దానికి ఇది అండ్ మెడికల్ స్టేట్మెంట్ అట్లా మనకేమన్నా అయినా దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అన్నట్టుగా ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఫిల్ చేస్తున్నాము. ఇప్పుడే పేపర్ వర్క్ అనేది ఫిల్ చేసాము. ఇంకా మా ఫ్రెండ్ ఫిల్ చేస్తున్నాడు. బోర్డ్ ఎగ్జామ్కి కూడా ఇంతగా ఎప్పుడు రాయలేదు. సో దీనిలో అసలు చాలా క్లియర్గా రాశారు. మీకేం అయినా కానీ మాకేం సంబంధం లేదు, అది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చదువుతుంటే కూడా భయం వేస్తుంది. అమ్మ బాబాయ్ ఏమైనా కానీ అసలు లైక్ మన మీద లీగల్ రైట్స్ మొత్తం వాళ్ళకు ఉంటాయి, ఏమైనా కూడా. సో దానికి మనం ఒప్పుకొని ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ తీసుకున్నట్టే. బట్ లైఫ్లో రిస్క్ చేయకపోతే వీ కాంట్ సీ ద గుడ్ రిజల్ట్. అది ఏది ఏమైనా కానీ. Hello, my friend. Hello. How are you doing, man? Good. How are you? Very good. What's happening today, man? Skydiving. Oh my God. And why? Why are you doing this? It's my birthday. Today? Yes. Yeah, happy birthday, man. Thank you. Do you have any friends with you today? Yes. Oh, there he's They're over there getting geared up? Yes. Are you scared? No. No? No. Just excited? Yes.
Anything to say to your friends and family looking at you now, man? I love you all. Take care. All right, see you up there, man. See you. Woo! Bye. my God, how was It was total madness. It was terrible madness. I thoroughly enjoyed it, really. It was really a madness. So you're gonna have to do that again, Yeah, definitely. I loved it a lot. Yeah? What was your I was favorite like part? a bird flying in the sky. Yeah. Yeah. Good job, my friend. Thanks for Thank jumping you. with us. Thank you so See much. you soon. అది నా స్కేరీ ఇన్క్రెడిబుల్ రైడ్. చాలా అంటే చాలా మ్యాడ్నెస్తో కూడిన రైడ్. నాకైతే చాలా బాగా అనిపించింది. వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఇది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో కూడా ఒకటి ఉండాలని నేను ఆశిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా మీకు చాలా నచ్చిద్ది. అండ్ ఆల్సో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ స్కై డైవింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలా ఒక లాగ్ బుక్ ఇస్తారు. దీనిలో వాళ్ళకి మనతో ఏమైనా ఎక్స్పీరియన్స్, మనం ఎప్పుడు అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యాము, విండ్ కండిషన్స్ ఇవన్నీ జస్ట్ అలా నోట్ చేస్తారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ లవింగ్. థ్యాంక్ యూ.